చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ సమావేశం జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించిన అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. ఈ సమీక్షలో ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిపై చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అమరావతిలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని 2వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక పాలనా విధ్వంసాలను సరిచేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపిస్తోంది కూటమి ప్రభుత్వం. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా కూటమి ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావటం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన తదితర అంశాల్లో వేగంగా అడుగులేస్తోంది కూటమి ప్రభుత్వం. ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రణాళికలను వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరిట ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది పురోగతి నివేదికలు వివరిస్తూ ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించున్నారు. 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత అందరితో కలిసి సీఎం, మంత్రులు అక్కడే డిన్నర్ చేయనున్నారు.